హాయ్ శుభోదయం అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ఈరోజు మా ఇంట్లో వినాయకుడికి నైవేద్యంగా అయితే పాశం చేస్తున్నాము. దానికి ముందుగా కొంచెం గోధుమ పిండి తీసుకొని పాల తాలికలు చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని అవి మరుగుతుండగా ఈ పాల తాలికలు అందులో వేసి చక్కగా ఉడకనివ్వాలి. ఉడికాక సరిపడినంతగా దానికి ఎంత అయితే అవసరమో అంత బెల్లాన్ని తీసుకొని అలా వేయాలి. బెల్లం కూడా పాల తాలికలతో పాటు పాల తాలికలతో పాటు బాగా ఉడకాలండి. అవి ఉడికితేనే పచ్చివాసన అనేది లేకుండా పోతుంది. ఆ తర్వాత మనం కొంచెం గోధుమ పిండిని తీసుకొని ఒక కప్పు అందులో పోసాక ఇలా చక్కగా మరుగుతుంది. సిమ్లో పెట్టి మరగపెట్టాలి. మరగపెట్టిన తరువాత ఒక 2 కప్పుల చిక్కటి పాలు అందులో వేయాలి. అది వేశాక దానిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి ఇలా అలంకరించుకోవాలి. పాయసం రెడీ.